ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్కి ఎలా అనిపిస్తుంది, పరిపాలన ఎలా అనిపిస్తుంది? పైన చంద్రబాబు నాయుడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? గవర్నమెంట్ అయితే బాగానే ఉంది సార్. కాకపోతే మా సమస్య లాంగ్ పెండింగ్ ఇష్యూ అనమాట. మా సమస్య తీర్చే వాళ్ళు లేరనమాట. ఇప్పుడు మనకి కర్నూలులో ఇదే పవన్ కళ్యాణ్ సార్ వచ్చినప్పుడు మాకు ఈ సమస్య మనకి ప్రభుత్వం వచ్చినాకనే మేము ఎలాగైనా మీ సమస్య పరిష్కరిస్తామని మాకు చెప్పి ఉన్నారన్నమాట. ఆ రోజు కూడా మేము ప్రత్యక్షంగా ఉన్నాను, నేను కూడా ఉన్నాను. పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు మాట్లాడలేదా? ఇలాంటి వాళ్ళని గుర్తించలేదా? గత ప్రభుత్వంలో చూశారు, ఆ పై గవర్నమెంట్లో చూశారు కదా, అప్పుడు ఎవరు రాలేదా, యాక్సెప్ట్ చేయలేదా? మాకు నమ్మకమైన నాయకుడు అంటే ఇప్పుడు ప్రజెంట్గా పవన్ కళ్యాణే కనబడుతున్నాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్నించే గొంతుక అని పార్టీ పెట్టారు కదా సార్, దానికోసమే ప్రశ్నిస్తారు, మా సమస్య పైన ప్రశ్నించి పరిష్కరిస్తారనే మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఒక సినిమా నటుడు కదా, ఒక సినిమా నటుడు నమ్మచ్చా? రాజకీయంలో తెలుసుకున్నారు కదా, గుర్తిస్తారా? ప్రజలకు దగ్గరలో ఉంటారా? ఆయన నిజాయితీ మేము ఆయన చేసే పరిపాలనని బట్టి ఆయన మానవత్వంతో మాకు చేస్తాడని నమ్మకం ఉంది. గత 5 సంవత్సరాలు ఇలాంటి లీడర్స్ దగ్గరలోకి వచ్చి మాట్లాడారా? మీ ఇలాంటి దగ్గరికి వచ్చి గత 5 సంవత్సరాల్లో ఏ లీడర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా మీ దగ్గరికి వచ్చి మాట్లాడారా? లేదు సార్, అలాంటివి అయితే ఏం లేవు సార్. ఒక ఎలక్షన్స్ ముందర ఓట్ల కోసము మాటలు మాట్లాడి ఇది చేసుకొని వాళ్ళ కాలం గడుపుకొని నేను ఎంబీఏ చేశాను సార్. ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఉద్యోగం లేదు. అది గత 5 సంవత్సరాలు ఐటీ మినిస్టర్ కానీ ఎవరైనా కనపడ్డారా? ఒక ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఏమైనా వచ్చినాయా ఏపీకి గత 5 సంవత్సరాలు? అంటే అది మేము అలాంటి విషయాలలో లేదు సార్. ఇప్పుడు మేము ఓన్లీ కమ్యూనిటీ పైనే ఫోకస్ చేస్తున్నాము. మా కమ్యూనిటీ సాధించుకోవాలనేది అదొకటి, వేరేదైతే ఏమీ లేదు. నమ్మకం ఉందా? ఈ ప్రభుత్వం వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నమ్మకం ఉందా? అంటే బేసికల్లీ ఈ కూటమి ప్రభుత్వం మొత్తం మీద ఓవరాల్ ప్రజలకి ఎలాంటి ప్రెజర్ ఉంటుంది, ఏమైనా ఉండిద్ది అంటారా? ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్దా? ప్రజలకు మంచి చేస్తారు సార్. 100% నమ్మకం ఉంది సార్. 100కి 200% నమ్మకం ఉంది. మీరు అక్కడి నుంచి ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? ఎవరు చెప్పారు ఇంత దూరం వెళ్ళమని? ఇక్కడ రెక్టిఫై చేస్తున్నారని ఎవరు చెప్పారు? చూస్తున్నాం సార్, సాంకేతిక మాధ్యమాలలో చూస్తున్నాము, పేపర్లో చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ జనవాణిలో సమస్య తీరుస్తారు. పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకుపోవాలని మీ ద్వారా, అందరి ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? ట్రూ లీడర్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ కర్నూలు నుంచి వచ్చాం సార్. కర్నూలు నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? ఎందుకు ఇంత దూరం వచ్చారు? సార్ ప్రశ్నించే గొంతుక, మూగపోయిన వారికి ఆయన సపోర్టుగా ఉండి ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఆయన మా బుడగజంగాల సమస్య పోయిన ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. తెలంగాణలో బుడగజంగాలకు ఎస్సీ ఇచ్చి ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు మాట్లాడే ధోరణి లేదు, వాళ్ళ జనాభా తక్కువ ఉంది అని చెప్పి లేవనెత్తినటువంటి గొంతుక ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడనే ఆశయంతోనే ఇప్పటికే 3 సార్లు నేను సార్ దృష్టికి రావడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో పట్టించుకోలేదా? తెలంగాణలో చేసినారు కదా, మరి ఆంధ్రాలో చేశారని ప్రశ్నిస్తే పట్టించుకున్నారు గత ప్రభుత్వంలో? సార్ ఎవరు చూసినా బుడగజంగాల సమస్య పైన అన్యాయం జరుగుతుందని సానుభూతిగా చెప్పే పార్టీలే ఉండే, కానీ ఏ పార్టీ కూడా మాకు దాదాపు 14 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మా న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందించడంలో అన్యాయం చేస్తూనే ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ఏంటి అక్కడికి వచ్చారు కదా, న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? అంటే మీలాంటి వాళ్ళని గుర్తొచ్చి మీకంటూ ఏదైనా ఉపాధి కలిగిద్దని చేస్తారని నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద? ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే పార్టీ రాజకీయ నాయకుల మనుగడులాగా వ్యవహరించడం లేదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సమస్యలను, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలనే ఒక సిద్ధాంతంతోనే వచ్చినట్లే జనసేన పార్టీ. కాబట్టి ఆ పార్టీ ఖచ్చితంగా మాలాంటి సామాన్యుల సంచార కులాలకు న్యాయం చేసే విధంగా, న్యాయబద్ధంగా హక్కులు కల్పించే విధంగా ఈ పార్టీ ఉంటుందన్న ఆశయంతోనే ఇప్పటికే 4-5 సార్లు నేను ఈ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వినతి పత్రాలు ఇస్తున్నాను. కానీ అక్కడ సమస్యలు పోతున్నాయి అధికారుల దగ్గరికి, అది మళ్ళీ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుందని చెప్పి బాధతో, ఆవేదనతో తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు బేసికల్లీ చూస్తున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైరెక్ట్ మీట్ అయ్యారా? అంటే ఇండివిజువల్ కింద గ్రౌండ్ లెవెల్లో ఇచ్చారా 4 times? సార్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో డైరెక్ట్ మీట్ అయ్యాను, కర్నూలులో మాట్లాడాను. ఏమన్నారు? ఆ రోజు క్షుణ్ణంగా విన్నారు. బుడగజంగాలు అంటేనే కళా నైపుణ్యానికి నాంది, జానపద కళ నుంచి వచ్చినటువంటి బుర్రకథ ఇది. కాబట్టి నాకు కూడా తెలుసు, ఒక కళా నైపుణ్యంగా, ఒక సినీ ఫిలింలో పనిచేసిన వ్యక్తిగా నాకు కూడా తెలుసు అని చెప్పాడు. మీకు ఇటు అన్యాయం జరుగుతుందని చెప్పి మా పాటలు కూడా స్టెప్పులు కూడా వేశాడు ఆయన కర్నూలు జిల్లాలో. కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తాడనే ఆశయంతోనే ఉన్నాము. ఇప్పుడు మా కేంద్రంలో, రాష్ట్రంలో 2 కేంద్రానికి పోయినది మళ్ళీ నివేదిక కూడా మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది 4/12/2024. కొన్ని కారణాలు అంటే 2-3 పాయింట్లు రీజన్ చూపిస్తూ పంపించడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం పంపాలని నమ్మకం ఉందా? అర్జీలు తీసుకొచ్చారు, సహాయం చేస్తారు, సపోర్ట్ చేస్తారు, నమ్మకం ఉందా? ఈ కూటమి ప్రభుత్వం నమ్మచ్చా? సార్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తుందనే ఆశయం ఉంది. మరి ముఖ్యంగా జనసేన పార్టీ ప్రశ్నించే గొంతుక, మూగబోకుండా సామాన్యుల వైపు ప్రశ్నించే విధంగా, న్యాయం చేసే విధంగా ఉంటుందని చెప్పి మీకు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా పట్టించుకున్నారు, బాగా చేసామంటున్నారు. వాళ్ళేం పట్టించుకోలేదు గత 5 సంవత్సరాలు. సార్ నేను చెప్తున్నా కదా,
గత ప్రభుత్వాలు కాదు, దాదాపు 16 సంవత్సరాల నుంచి మాకు న్యాయబద్ధమైన పార్టీలు వస్తున్నాయి, కానీ మా తలరాత మారడం లేదు, మాకు న్యాయబద్ధమైన రిజర్వేషన్ హక్కులు అందడం లేదని కూడా తెలియజేసుకుంటున్నాం.